నమస్తే అండి, వెల్కమ్ టు మనీ ఫుడ్స్ అరబిక్ అండ్ ఆంధ్ర రుచులు. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ మెచ్బూస్ అండి, చికెన్ మెచ్బూస్ అనమాట. ఇదిగో ఒక చికెను ఈ విధంగా నేను కట్ చేసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసుకుని నిమ్మకాయ వేసుకుని కడుక్కున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందామండి. పెద్ద స్పూన్ నెయ్యి అన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇదిగోండి, మీకు క్వాంటిటీకి తగ్గట్టు బిర్యానీ సరుకులండి. చెక్క, ఆకు, లవంగాలు, యాలక్కాయలు అన్నీ వేసాను, నల్ల యాలకులన్నీ. ఇవి 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మసాలా సరుకులు వేస్తామండి. ఈ అరేబియన్ మెచ్బూస్ చాలా ఫేమస్ అండి. అరబిక్ కంట్రీలో, గల్ఫ్ కంట్రీలో చాలా ఫేమస్ అరబిక్ మెచ్బూస్. ఈ మెచ్బూస్ ఖత్తర్లో ఏంటి, ప్రతి కంట్రీలో కూడా చాలా ఫేమస్, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసి మగ్గనిద్దామండి. వద్దామండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇందులో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అంటే మీరు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేను చేసుకునే 1 కేజీ రైస్ కూడా ఉండవు, అర కిలోకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక బంగాళదుంప, ఒక క్యాప్సికమ్, ఒక క్యారెట్, కొంచెం కరివేపాకండి. బంగాళదుంప అయితే పెద్ద ముక్కలు 4 ముక్కల కింద కట్ చేసుకున్నాను, వేసేద్దాం. ఇప్పుడు 3 టమాటాలు అండి కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండి, కొంచెం బగడోనాస్ అంటారు, దీన్ని పార్సిల్ అంటారు ఇంగ్లీష్లో. కొత్తిమీర టైపే ఉంటాయి కానీ ఆకులు, కానీ కొత్తిమీర అయితే కాదు, ఇది కొత్తిమీర. ఇవి షబత్ అంటారండి. ఇవి కొంచెం కడుక్కుని కట్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకున్న గ్రీన్ లీవ్స్ కూడా వేసేద్దామండి. కొత్తిమీరను కొరియాండర్ అంటారు ఇంగ్లీష్లో. పార్స్లీ, బగడోనస్ని పార్స్లీ అంటారు, షబత్ని గ్రీన్ అంటారు, నాకు తెలీదు. అరబ్బీలో అయితే షబత్ అంటారండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న చికెన్ కూడా వేసేద్దామండి. నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసుకుని కడుక్కుంటే స్మెల్ ఉండదండి చికెను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ సాల్ట్ అండి, ఒక పెద్ద స్పూన్ సాల్ట్, ఒక చిన్న స్పూన్ పసుపు, పెద్ద స్పూన్లో 1/2 స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి, మిరియాల పొడి అంటారనమాట. ఒక పెద్ద స్పూన్ నిండుగా ఫుల్గా ధనియాల పొడి అండి. ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకుని నేను పౌడర్ చేసుకున్నాను. ఇదిగోండి, మద్రాస్ కర్రీ పౌడర్ అంటారు దీన్ని. ఇది ఒక పెద్ద స్పూన్ అనమాట. అన్నీ వేసుకుని కలుపుకోవాలి. మసాలా పొళ్ళు వేసుకుని కలుపుకున్న తర్వాత 1 నిమిషం అండి మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు నీళ్లు పోసేద్దామండి. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఉడకాలండి చికెను. ఇందులో 2 ఎండు నిమ్మకాయలు వేద్దాం. ఈ డ్రైడ్ నిమ్మకాయల మట్టుకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మెచ్బూస్కి. దానివల్ల వస్తుందండి టేస్ట్. అది లేకపోతే ఆ మెచ్బూస్ టేస్ట్ రాదు. టేస్ట్ వేరే విధంగా మారిపోద్ది అనమాట, పలవా కింద మారిపోద్ది టేస్ట్. 1/2 అవర్ తర్వాత చూద్దామండి, ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, బియ్యం శుభ్రంగా కడుక్కుని ఇలా నీటిలో 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. నార్మల్ వాటర్లోనే 1/2 అవర్ ఎంత నీట్గా కడుక్కోవాలన్నమాట. చూసారా ఎంత నీట్గా కడుక్కున్నాను. 1/2 అవర్ అయిపోయిందండి. ఇప్పుడు చికెను
డివైడ్ చేసుకుందాం. చికెను సపరేట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ని స్ట్రైనర్లో వేసుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా స్ట్రైనర్లో వేసేసుకున్న తర్వాత ఓన్లీ పొటాటోస్ మాత్రమే తీసుకుందాం. పొటాటోస్, క్యారెట్స్. ఇదిగో ఈ వాటర్లో ఇప్పుడు రైస్ వేసుకుందామండి. ఇది స్ట్రైనర్లో వేసేసుకున్నాము. ఇందులో ఏమి చెత్త ఏమి లేదు, నీట్గా ఉంది వాటరు. ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకుని చికెను ఫ్రై చేసుకుందామండి. చికెన్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్లో రైస్ వేద్దామండి. రైస్ వేసేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. నాకైతే కొంచెం పడుతుందండి, ముందు వేసాను, ఇప్పుడు ఇంకో చిన్న స్పూన్ వేస్తున్నాను. ఇందులో బంగాళదుంపలు, క్యారెట్లే తీసుకున్నానండి, మిగతా చెత్త సదరం అంతా పడేసాను. ఈ వాటర్ తోటే వస్తుందండి టేస్టు. అన్ని రకాలు ఉన్నాయి, మసాలాలు, గ్రీన్ లీవ్స్ అన్నీ ఉన్నాయి కదండి ఇందులో. చికెను అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం కదా. మూత పెట్టుకుని 5 నిమిషాలు హైలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. కొంచెం తెరిలాక వాటర్ తెరిలిన తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక పావు గంట 20 నిమిషాల వరకు మగ్గనివ్వాలండి రైసు. చూద్దామండి. ఈ విధంగా తెరిలిన తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. రైసు ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అండి, నీళ్ళు ఇంకిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసి మూత పెట్టుకుని సిమ్లో పావు గంట 20 నిమిషాల వరకు ఇలాగా సిమ్లో చిన్న ఫైర్ మీద, చిన్న మంట మీద అలా మగ్గనివ్వాలండి. రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చికెను ఒక ప్లేట్లోకి తీసుకుని రైస్ హాట్ బాక్స్లోకి తీసుకుందాం. చూస్తారండి మెచ్బూస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు హాట్ బాక్స్లోకి తీసుకుందాం. ఇదిగోండి అరేబియన్ మెచ్బూసు, ఫేమస్ మెచ్బూస్ అండి. చాలా డెలిషియస్గా ఉంటుంది, వెరీ డెలిషియస్ అండ్ వెరీ టేస్టీ. మీరు కూడా ట్రై చేయండి. ఫనీ ఫుడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.